నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి క్యాండిడేట్ సుదర్శన్ రెడ్డిపై గెలుపొందారు. అయితే ఇండియా కూటమికి 315 మంది బలం ఉండగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. సుమారు 15 మంది ఆపోజిషన్ పార్టీల ఎంపీలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఓటేశారు. అయితే ఇండియా కూటమి అభ్యర్థికి ఊహించని దానికంటే ఓట్లు తగ్గడానికి కారణం ఏంటి? ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయా? బీఆర్ఎస్ బీజేడీ అకలీదళ్ దూరంగా ఉండడం దేనికి సంకేతం? ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి డాక్టర్ దిలీప్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అండ్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు గారు ఉన్నారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా శేషు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే నిన్న అందరం కూడా యాజ్ యూజువల్ గెలుపు గురించి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎన్డీఏనే గెలుస్తుంది ఏదైతే సంఖ్యాబలం ప్రకారం చూసినా కూడా. అయితే ఊహించింది సరే గెలిచినా కానీ ఊహించిన ట్విస్ట్ ఏంటంటే కూడా 315 ఉన్న సంఖ్య ఇండి కూటమికి, అది 300 ఓట్లే పోలయ్యాయి. ఈ 15 ఓట్లు ఏమయ్యాయన్న ప్రశ్న కూడా ఒక అంటే వ్యక్తం అవుతుంది. ఏమైనా క్రాస్ ఓటింగ్ జరిగిందా? ఇండి కూటమిలో ఏమైనా లుకలుకలు ఉన్నాయా? ఏం జరుగుతుందన్న ఎన్నో సందేహాలు నిన్న ఈ రిజల్ట్స్ వల్ల బహిర్గతమయ్యాయి. సో ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? అందరికి నమస్కారం. ఇది ముందే తేలిన ఫలితం ఎన్నికగా చూడాలి. ఎందుకంటే ఎవరి బలాలు ఏంటో అనేది స్పష్టంగా మనకి కనపడుతున్నటువంటి అంశం కాబట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపు సునాయాసమని ముందుగానే అనుకున్నాం. కానీ ఇండియా కూటమి గతంలో పోటీ పెట్టింది, ఇప్పుడు కూడా పోటీ పెట్టింది. గతంలో జగదీప్ ధన్కడ్ పోటీ చేస్తున్నప్పుడు అప్పుడు ఇంతకంటే తక్కువ బలం ఉన్నప్పుడు కూడా మార్గరెట్ ఆల్వాని పోటీకి పెట్టారు. బట్ ఇప్పుడు కూడా పోటీకి పెట్టారు. అయితే ఈ ఎన్నికల్లో మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఎందుకు పోటీ పెట్టారనే అంశాన్ని గనక మనం చూస్తే ఎవరి బలం ఎంతో తేల్చుకోవటానికి పోటీ పెట్టారు, ఎవరు ఏ వైపో తెలుసుకోవటానికి పోటీ పెట్టినట్టుగా మనకి కనపడుతుంది. దాంతో పాటు ఈ పోటీలో అభ్యర్థులు నిర్ణయం అయిన తర్వాత ముఖ్యంగా ఇండియా కూటమి నుండి బి సుదర్శన్ రెడ్డి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత ఇండియా కూటమి గాని స్వయంగా బి సుదర్శన్ రెడ్డి అభ్యర్థి గాని ఊహించింది ఏంటంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అని ఊహించారు. బట్ క్రాస్ ఓటింగ్ ఇక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది అనుకున్నారు? ఎన్డీఏ కూటమి నుంచి ఇండియా కూటమికి క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అని అనుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి అయినదొక్కటి అనేటటువంటి సామెత ఇక్కడ మనకి ఒక పాట గుర్తొస్తుంది. వీళ్ళు అట్నుంచి ఓటు క్రాస్ అయిందంటే ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఇండియా కూటమి ఓట్లు ఎన్డీఏ కూటమికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా మనకి కనపడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే స్టాటిస్టిక్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అసలు వాస్తవంగా ఎన్డీఏ బలం 425 ఓట్లు మాత్రమే. 425 ఓట్లు అయితే వీళ్ళు సాధించినటువంటి ఓట్లు 452, అంటే ప్లస్ 27 ఓట్స్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారికి ఎక్స్ట్రా వచ్చాయి, 27 వచ్చాయి. ఎరాజ్ మీకు సుదర్శన్ రెడ్డి అంటే ఇండియా కూటమి బలం, ఆ కూటమిలో ఇప్పటికి 25 పార్టీలు ఉంటే ఆ కూటమి బలం వచ్చేసి మొత్తం మీరన్నట్టు కాదు 322 నుంచి 324 బలం ఉంది. 322 అనుకుందాం. ఎంఐఎం ఆ కూటమిలో లేదు కాబట్టి, ఇంకొకళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళు లేరు కాబట్టి పక్కన పెడితే స్పష్టంగా ఆ కూటమికి ఉన్నటువంటి ఓటింగ్ బలం 322 ఉన్నది. కానీ సుదర్శన్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్లన్నీ కేవలం 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే దరిదాపు 22 ఓట్లు ఎక్కడికి వెళ్ళాయి అనేటటువంటి అంశం ఇక్కడ మనకి కనపడుతుంది. అయితే బహుశా దీంట్లో ఇన్వాలిడ్ ఓట్లు ఒక 15 అయినాయి. 15 ఇన్వాలిడ్ ఓట్లు ఎవరు ఉంటాయనేది పక్కన పెడితే, బట్ వాస్తవంగా ఇండియా కూటమి తన బలం ఓట్లు తాను వేయించుకోలేకపోయింది. ఎన్నికకు ముందే ఒక 2 కీలకమైన ప్రకటనలు వచ్చాయి, మనం గమనించాలి. అదేంటి అని అంటే, ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ స్వాతి మలీవాల్ అనేటటువంటి ఒక రాజ్యసభ ఎంపీ ముందే చెప్పింది నేను ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తానని చెప్పింది. యాక్చువల్ గా వాళ్ళు మద్దతు ఇచ్చింది సుదర్శన్ రెడ్డికి. అయితే ఆమె పార్టీ నుంచి డిఫర్ అయి బయట ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి, అంటే క్రాస్ ఓటింగ్ ఎన్నికకు ముందే ప్రారంభమైంది. తర్వాత ఆర్జేడీ కూడా ఇండియా కూటమికే మద్దతు ఇచ్చింది. కానీ ఆర్జేడీకి ఉన్నటువంటి ఎంపీలలో ఒక ఎంపీ గిరిధర్ లాల్ యాదవ్ ఎన్డీఏ కూటమికి, అంటే ఓటింగ్ జరగక ముందే 2 ఓట్లు క్రాస్ అయితే ఓటింగ్ జరిగిన తర్వాత వీళ్లకున్నటువంటి 22 ఓట్లు ఎటు వెళ్ళాయి అనేటటువంటి ప్రశ్న. ఈ 22 ఓట్లలో దరిదాపు 15 ఓట్లు
క్రాస్ అయినట్టుగా మనకి కనపడుతుంది. ఆ 15 ఓట్లు క్రాస్ కూడా ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ అభ్యర్థికి వెళ్ళబట్టే కదా మీకు వాళ్ళకి +27 ఓట్స్ అదనంగా వచ్చాయి. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే న్యూట్రల్ ఓట్స్ మొత్తం 34 ఉన్నాయి. 34లో 14 మంది ఓటింగ్ కి గైరు హాజరయ్యారు. అది బీఆర్ఎస్ పార్టీ అయింది, 14 ఓట్లు గైరు హాజరయ్యారు. బీజేడీ 7 ఓట్లు గైరు హాజరయ్యారు. శిరోమణి అకాలీదళ్ పార్టీ 1 ఓటు గైరు హాజరయ్యారు. వీళ్ళు మొత్తం 14 మంది గైరు హాజరైతే ఉన్న 20 ఓట్లలో 11 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి. ఆ ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి వెళ్తే ఇక మిగిలిన 9 ఓట్లు. ఆ 9 ఓట్లు ఇక్కడ 22 ఓట్లు, అంటే మొత్తం 31 ఓట్లు. ఈ 31 ఓట్లలో 27 ఓట్లు అదనంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వచ్చాయి. అంటే దరిదాపు ఓటింగ్ ఇక్కడ క్రాస్ ఓట్ అయినట్టుగా స్పష్టంగా అవుతుంది. ఆ క్రాస్ ఓటింగ్ ఎక్కడి నుంచి అయింది అని అంటే ఇండియా కూటమి అభ్యర్థి నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి అయింది. ఎందుకు క్రాస్ ఓటింగ్ అయింది అనేటటువంటి ఒక ప్రశ్న కనుక వేసుకుంటే ఇక్కడ ఒక తప్పిదం జరిగింది. ఆ వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే ఇండియా కూటమి అభ్యర్థి నాన్ పొలిటికల్ గా పెట్టారు. నాన్ పొలిటికల్ గా ఎలా పెట్టారు? ఇక్కడ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలలో డిఎంకే నుండి అభ్యర్థిని పెట్టాలనుకున్నారు. మొట్టమొదట తిరుచురవిని పెట్టాలనుకున్నారు. కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఆప్, ఇప్పుడు ఇండియా కూటమిలో కూడా లేదు ఆప్, బయటకు వెళ్లి ఓన్లీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడానికి మళ్ళీ ఇండియా కూటమిలోకి వచ్చినటువంటి పార్టీ. వాళ్ళకి 11 ఓట్లు ఉంటాయి. 11 ఓట్లలో స్వాతి మలివాల్ ఓటు పోతే 10 ఓట్లు మాత్రమే ఉంటాయి. తర్వాత టీఎంసీకి 31 ఓట్లు ఉన్నాయి. ఈ టీఎంసీ ఆప్ ప్రతిపాదన ఏంటి అంటే నాన్ పొలిటికల్ క్యాండిడేట్ ని పెడితేనే మేము మద్దతు ఇస్తామంటే అప్పుడు డిఎంకే అభ్యర్థిని కాకుండా నాన్ పొలిటికల్ గా రేవంత్ రెడ్డి ప్రతిపాదించినటువంటి సుదర్శన్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టారు. ఇది చాలా వ్యూహాత్మక పొలిటికల్ స్ట్రాటజిక్ మిస్టేక్, ఒక రాజకీయ వ్యూహాత్మక తప్పిదం ఇది. అవతలేమో ఇండియా కూటమి బలం ఉన్నప్పటికీ కూడా ఒక పార్లమెంటేరియన్ 2 సార్లు పార్లమెంట్ గెలిచినటువంటి సిపి రాధాకృష్ణన్ ని ఒక బలమైన అభ్యర్థిని బీసీ సామాజిక వర్గాల నుంచి పెడితే ఇక్కడికి వచ్చేసరికి మీరు వ్యూహాత్మక తప్పిదంగా అదే కదా. ఎందుకు నేను బీసీ ఓసీ అనే సామాజిక వర్గాన్ని తీసుకొస్తున్నానంటే ఒక ఎంపీ బహిరంగంగా ప్రకటించాడు. సుందర్లాల్ యాదవ్ గిరిధర్ లాల్ యాదవ్ అనేటటువంటి ఆర్జేడీ ఎంపీ బహిరంగంగా ప్రకటించేశాడు, నేను ఈ ఇండియా కూటమి ఆ పార్టీ ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినా నేను ఆ అభ్యర్థికి ఓటు వేనని. అంటే ఇండియా కూటమి తన అభ్యర్థిని ఎంపిక చేసుకోవటంలో తప్పిదం చేసింది. కాబట్టి ఆ తప్పిదానికి జరిగినటువంటి మూల్యమే ఇవాళ భారీ క్రాస్ ఓటింగ్. మీరు 15కు పైగా ఓట్లు క్రాస్ అయినాయి. 22 ఓట్లను తమ సొంత బలాన్ని నిలబెట్టుకోలేకపోయింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇది ఒక రాజకీయ వ్యూహాత్మక తప్పిదమైన విషయాన్ని మనం చూడాలి. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు సమిష్టిగా లేరు అని చెప్పడానికి ఈ ఎన్నికల్లో జరిగినటువంటి ఓటింగే మనకు ప్రధానమైనటువంటి ఉదాహరణగా కనపడుతుంది. వాళ్ళ సొంత బలాన్ని నిలబెట్టుకోలేకపోయారు, క్రాస్ ఓటింగ్ జరగకుండా ఆపలేకపోయారు, అట్నుంచి క్రాస్ ఓటింగ్ తీసుకోలేకపోయారు, తటస్థ ఓట్లను సాధించలేకపోయారు. 34 తటస్థ ఓట్లలో 1 ఓటు కూడా తీసుకోలేకపోయారు. 34 తటస్థ ఓట్లు ఉంటాయి. సరే 14 మంది గైరు హాజరైన 20 మందిలో 1 ఓటు కూడా తీసుకోలేకపోయారు. సరే 11 మంది వైఎస్ఆర్సీపీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చినా మిగిలిన 9 ఓట్లలో 1 ఓటు కూడా తీసుకోలేకపోయారు. అంటే తటస్థుల ఓట్లు తీసుకోలేదు, సొంత బలాన్ని నిలబెట్టుకోలేదు, క్రాస్ అవుతున్న ఓట్లను ఆపలేదు, ఇట్నుంచి క్రాస్ అయింది, అట్నుంచి క్రాసింగ్ చేసుకోలేకపోయారు. ఇది ఒక రాజకీయ వ్యూహాత్మక తప్పిదంగానే మనం చూడాలి. వాళ్ళ ఇది ఈ ఎన్నికలో వాళ్ళు బలపడాలనుకుంటే ఎన్నిక ఫలితం కొంత బలహీనపరిచిందని చెప్పాలి వాళ్ళని. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నెక్స్ట్ వెంకటరెడ్డి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి వెంకటరెడ్డి గారు. సో మీ అభ్యర్థి ఘన విజయం సాధించినందుకు కంగ్రాచులేషన్స్. సో ఏం చెప్తారు? నిజంగానే ఈ ఏదైతే ఇండియా కూటమిలో ఎన్ని ఓట్లయితే రావాలో అందులో 15 క్రాస్ ఓటింగ్ జరిగాయి. వీళ్ళను అంటే ఇండియా కూటమిలోని అభ్యర్థులను కూడా మీరు కలిసారా, మాట్లాడారా? ఓట్లు ఏ రకంగా పడ్డాయి, ఏంటి ఇన్సైడ్ ఏమైనా మంతనాలు జరిగాయా మీ దాంట్లో? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భారత 15వ ఉపరాష్ట్రపతిగా తమిళనాడు చెందిన కోయంబత్తూరు చెందిన సిపి రాధాకృష్ణన్ గారిని గెలిపించడం, తర్వాత సిపి రాధాకృష్ణన్ గారికి మీ ద్వారా జీ తెలుగు న్యూస్ ద్వారా హృదయపూర్వక అభినందన తెలుపుతూ, అట్లాగే
మా ఎన్డీఏ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఓటింగ్ లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక హిస్టారిక్ విన్నింగ్ చెప్పాలంటే, ఎందుకంటే ఒక తమిళనాడుకి చెందిన కోయంబత్తూరుకి చెందిన 2 సార్లు ఎంపీగా, తర్వాత ఒక బోర్డు చైర్మన్ ఉన్న వ్యక్తిని, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చిన వ్యక్తిని ఈ రోజు భారత 15వ ఉపరాష్ట్రపతిగా గెలిపించడం అనేది డెఫినెట్ గా అందరూ స్వాగతిస్తా ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీనే ఒక ఆలోచనతో ఒక ముందుకు పోతా ఉంటది. బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, లేకపోతే ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ రాజకీయాల్లో తీసుకురావాలి, రాజకీయాల్లో భాగంగా చేయాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందుకు పోతా ఉంటది. సో అలాంటి ఆలోచనే ఈ రోజు మరి 2 సార్ల ఎంపీగా, 4 రాష్ట్రాలకి గవర్నర్ గా పనిచేసిన మంచి వ్యక్తిని, ఒక సంఘ సేవకుడిని, సౌమ్యుని, తర్వాత పేద వర్గాల అభివృద్ధికి పాటుపడుతూ ఆయన జీవితం మొత్తం కూడా అంకితం చేసుకుంటూ వచ్చిన ఒక వ్యక్తిని గెలిపించడం అనేది డెఫినెట్ గా అందరు స్వాగతిస్తాను. దీంట్లో ఏంటంటే ఇట్లాంటి వ్యక్తి వచ్చినప్పుడు రేపొద్దున ప్రజాస్వామ్య విలువలు కానీ, రేపొద్దున కాన్స్టిట్యూషన్ వాల్యూస్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా స్ట్రెంగ్త్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వ్యక్తిని చూపించడంలో రేపొద్దున భారతదేశం కూడా ఒక మెట్టు పైకి ఎదుగుతూ మరి ప్రపంచానికి ఒక చాటిగా కనిపించే అవకాశాలు ఉంటాయి. ప్రపంచానికి ఒక దిక్సూచిగా చూపించే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్ గా ఇక్కడ కూడా మేము డెఫినెట్ గా అంటే ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కు వచ్చిన వ్యక్తికి డెఫినెట్ గా ఉపరాష్ట్రపతి చేయాలంటే మరి ఎవరైనా ముందుకు రావచ్చు, ఎంపీలు ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనొచ్చు, ఎవరైనా ఓటు వేయొచ్చు, ఇట్లా గెలిపించవచ్చు. 15 మంది మాకు రావాల్సింది దగ్గర ఇప్పుడు రావాల్సిన దానికంటే ఒక 15 మంది, 23 మంది ఎక్స్ట్రా వచ్చినట్టు డెఫినెట్ గా మరి అట్లాంటి వ్యక్తిని రేపొద్దున ఉపరాష్ట్రపతిగా పార్లమెంట్ లో కూర్చోబెట్టాలనే ఆలోచనతోటి వేసి మరి నిన్న గెలిపించారు. కాబట్టి డెఫినెట్ గా అందరికీ ధన్యవాదాలు. నేను ఒకటి చెప్తా ఉన్నాను. ఇక్కడ యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నిజంగానే బీసీ కులాల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి ఆలోచించే రాహుల్ గాంధీ గానీ, రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ అయి ఉంటే, నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీ కులాలకు సంబంధించిన ఒక వ్యక్తిని ఎంతమంది లేరండి కాంగ్రెస్ పార్టీలు? ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు కదా, మొత్తం 29 రాష్ట్రాల్లో ఎవరు లేరా? వీళ్ళకి ఎవరు కనిపించలేదా? బీసీ కులాలకు చెందిన వ్యక్తిని గెలిపించాలని ఆలోచన లేదా? ఒకవైపు బీసీ కులాలకి 42% రిజర్వేషన్ ఇస్తూ మేము నిజంగానే గొప్ప పనులు చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం చూపించుకుంటూ వాళ్ళ మోసం చేసుకుంటూ మన బీసీ కులాలని ఎవరు దొరకలేదా వీళ్ళకి ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టి గెలిపించాలన్న ఆలోచన ఎందుకు రాలేదు అని చెప్పి తెలంగాణ సమాజం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ డిమాండ్ చేస్తాం. తెలంగాణ సమాజం కూడా గమనిస్తా ఉంది. ఈ రోజు మీరు చేసిన నిజంగా దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే, ఒక ఓసీ వ్యక్తిని మీరు ఏ విధంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెడతారు, ఏ విధంగా గెలిపించాలనుకుంటారు? నిజంగానే మీకు బీసీ కులాల మీద ప్రేమ ఉంటే, బీసీ కులాల అభివృద్ధి లక్ష్యంగా మీరు నిజంగా అనుకుంటే, బీసీ కులాలనే రాజకీయాల్లో భాగంగా చేయాలనుకుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళని ఎందుకు బీసీ అభ్యర్థిని మరి పెట్టలేకపోయారు? నిజంగానే ఒకవేళ భారతీయ జనతా పార్టీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి పెట్టినప్పుడు ఇంకొక ఆలోచన చేయాల్సి ఉంటుంది. అరే డెఫినెట్ గా ఒక మంచి వ్యక్తిని 2 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తిని, అలాంటి వ్యక్తిని మరి మేము కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఇంకొక మంచి ఆలోచన, ఒక మంచి మెసేజ్ తెలంగాణ ప్రజలకు కానీ, భారతదేశ ప్రజలు కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అయి ఉండేది. కానీ పోటీగా నిలబెట్టి వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ దాంట్లో ఫెయిల్ అయ్యారు, అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడే తెలుస్తుంది బీసీ కులాలకి వీళ్ళకి ప్రేమ ఉందా, బీసీ రిజర్వేషన్ గురించి ఆలోచన ఉందా? బీసీ రిజర్వేషన్ పేరుకే రిజర్వేషన్ అని చెప్పారు, కానీ అక్కడ కామారెడ్డిని పెట్టిన డిక్లరేషన్ ఎంత కూడా మోసం చేయడానికి, బీసీ కులాలని ఓట్లు దండుకోవడానికి, బీసీ కులాలకి చేసింది ఏమి లేదు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో బీసీల గురించి ఆలోచన కానీ, లేకపోతే ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ ఏ ఆలోచన చేయని కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ వ్యక్తి గురించి ఆలోచన చేయలేదంటే డెఫినెట్ గా ఇదంతా కూడా కావాలని వాంటెడ్ గా, డెలిబరేట్ గా కాంగ్రెస్ పార్టీ బీసీ కులాలని మోసం చేస్తుందని ఇప్పుడు వచ్చింది అందరికి కూడా. ఇది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పితం చేసింది. ఓకే అండి, మళ్ళీ వస్తాను. ఎస్ దిలీప్ రెడ్డి గారు,
సో ఏంటి మీరు వచ్చేసి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మీరు దూరంగా ఉన్నారు అండ్ ఇంకోటి మీరు వేయలేదు కరెక్టే, కానీ మీరు వేయకపోయినా అది ఎవరికి ఇండైరెక్ట్ గా మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేసినట్టే అయిపోయింది కాబట్టి సో ఏంటి ఏం చెప్తారు దీనికి? ముఖ్యంగా ఫస్ట్ సిపి రాధాకృష్ణ గారికి భారత ఉపరాష్ట్రపతిగా గెలుపొందినందుకు మీ జీనియస్ తరఫున మా పార్టీ తరఫున మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఒకటి క్లియర్గా ఏంటంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, సెప్టెంబర్ 9 లోపు ఎవరైతే యూరియా ఇస్తారో వారికి ఓటేస్తామని చెప్పేసి. మేము రెండు పార్టీలకు సమాన దూరంలో ఉన్నాము. మీరు అన్నట్టుగా మేము ఎన్డీఏకి లాభం చేయాలని మేము ఉన్నాము అని సైలెంట్గా ఉన్నామని మీరు అన్నట్టుగా అనుకుంటే ఒకవేళ మా ఓటు వేసినా అక్కడ గెలిచే పరిస్థితి లేదు కదా. వాళ్ళే ఇండియా కూటమిలో ఉన్నోళ్ళే వాళ్ళకు ఓటు వేయని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు 15 ఓట్లు ఎట్లా క్రాస్ అయినాయో మనం అందరం చూస్తా ఉన్నాము. ఈరోజు మేమేంటంటే మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వేస్తారా లేదా, మీరు ఎన్డీ కూటమికి వేస్తే గెలుస్తారా లేదా అని పక్కన పెడితే మీరు ఇండైరెక్ట్ గా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసినట్టు అయ్యింది. మేము ఇండైరెక్ట్ గా ఎట్లా అండి, ఓటు వేయకపోతే ఇద్దరికి పడదు కదా ఓటు. కాదండి, ఇద్దరికి పడదు కదా ఓటు. అక్కడ నోటా అనే ఒక ఆప్షన్ ఉంటే నోటా ఆప్షన్ కేస్తున్నాం అండి. నోటా ఆప్షన్ లేదు కాబట్టి మేము రెండు పార్టీలకు ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేసినాము. సంబంధం లేదు. కేటీఆర్ గారు చెప్పారు కానీ సెప్టెంబర్ మా పార్టీ స్టాండ్ అండి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు సెప్టెంబర్ 9 లోపు ఎవరు యూరియా ఇస్తే వాళ్ళకి వేస్తామన్నారు. నిన్న కూడా గజ్వేల్లో చూసినాము, మహిళలు ఏ విధంగా కొట్టుకుంటున్నారు యూరియా కోసం అని చెప్పేసి చూసినాము. ఇంతవరకు యూరియా అనేది సప్లై కాలేదు సెప్టెంబర్ 9 లోపు. అందుకు మేము మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా మేము దానికి దూరంగా ఉన్న విషయం ఒకటి. ఇంకొకటి వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు వాళ్ళ పార్టీ ఇండియా కూటమిలకు వ్యతిరేకంగానే వాళ్ళు పోయి క్రాస్ ఓటింగ్ జరిగి 15 ఓట్లు ఈరోజు ఇండియా కూటమికి ఎట్లా వేసి చూస్తా ఉన్నాము. ఈరోజు మనం అంత కావాలంటే నాకు అనుమానం ఏంటంటే ఆ 15లో 8 మన రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళే క్రాస్ అయినాయేమో అని చెప్పేసి ఒక అనుమానం కలుగుతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పోయినా చోటే బాయ్ అంటాడు, బడే బాయ్ అంటాడు. మొన్న టీడీపీ అనేది ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం. ఆ పార్టీ ఏ విధంగా పొగిడో మనం చూస్తున్నాం. అంటే ఆ పొగడితే ఏమన్నా దీనికి సంబంధించిందా అని చెప్పేసి కూడా మాకు అనుమానం వ్యక్తం అవుతా ఉన్నది. ఇంకా ఒకటి చూస్తూ ఉంటే ఈరోజు ఇండియా కూటమికి బలం లేదని వాళ్ళకి ముందే తెలుసు, వీళ్ళు గెలుస్తారని తెలుసు. అయినా కూడా వాళ్ళు బాగానే వాళ్ళ పోరాటం వాళ్ళు చేశారు. ఇంకొకటి మన మిత్రుడు చెప్పినట్టుగా ఈరోజు బీసీల గురించి ఇంతగానో మాట్లాడమో రేవంత్ రెడ్డి గారు, అక్కడ రాహుల్ గాంధీ గారు ఎవరైనా సరే అదో ఢిల్లీలో మీటింగ్ పెడితే కూడా రాహుల్ గాంధీ అక్కడ ఉండి కూడా పోయినటువంటి వైనం మనం చూసినాం. ఇక్కడ ఒక అభ్యర్థిని బీసీగా పెడితే ఇంకా కొంచెం బాగుండేదని చెప్పేసి మా పార్టీ తరఫున మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇంతగానో బీసీల గురించి మేము ఢిల్లీలో కొట్లాడతాం, వీడ కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షంలో కొట్లాడతామని అంటాడు. కానీ ఇంతవరకు బీసీలకు మనకి ఇక్కడ ఎట్లా మోసం చేస్తున్నా చూస్తున్నాం. కనీసం ఒక అవకాశం వస్తే మన రాష్ట్రం నుంచి ఒక సుదర్శన్ రెడ్డి గారిని ప్రతిపాదించిండు, కానీ ఒక బీసీ క్యాండిడేట్ ను ఎందుకు పెట్టలేరు రేవంత్ రెడ్డి గారు? అదే బీసీ క్యాండిడేట్ అటు రాధాకృష్ణన్ గారు కూడా బీసీయే కదా, మరి వాళ్ళకి సపోర్ట్ చేయలేదే. మరి రేవంత్ రెడ్డి గారి గురించి అంటున్నామండి, మేము రెండు పార్టీలకు ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. బీసీ పైన చిత్తశుద్ధి ఉంటే ఆ రకంగా కూడా సపోర్ట్ చేయొచ్చు కదా వెళ్ళి. అవునండి, అది ఎన్డీఏ కూటమి. మేము ఎన్డీఏలో భాగస్వామ్యం కాదు కదండి, మేము ఎన్డీఏలో భాగస్వామ్యం కాదు, ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాదు. మన రాష్ట్రం నుంచి ఒకరికి అవకాశం వచ్చింది, అవకాశం వచ్చినప్పుడు మీరు ఒక బీసీని ఎందుకు ప్రతిపాదించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మన రాష్ట్రం నుంచి ఒక బీసీ ప్రతిపాదన వస్తే మా స్టాండ్ పార్టీ స్టాండ్ ఎలా ఉండేదో అప్పుడు తెలిసేది. సరే, ఓకే, నేను మళ్ళీ వస్తాను. ఎస్ సార్, డాక్టర్ అనిల్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ అనిల్ గారు, సో 315 కాస్త 300 అయినాయి. ఈ 15 ఓట్లు ఏమైనాయి అంటే ఇండి కూటమిలోనే లోపల ఏమన్నా జరుగుతుందా? అండ్ ఇందాక శేషు గారు అన్నారు ఒక పాయింట్, నాన్ పొలిటికల్ పర్సన్ ని పెట్టాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ వచ్చారో మీరు వెనక ముందు చూడకుండా పెట్టేశారా? అండ్ బీసీ కూడా మీ ఏదైతే కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేసిందో, ఏదైతే దేశంలో రెండో అతిపెద్ద స్థానమైన ఉపరాష్ట్రపతి ఆ అభ్యర్థి సంబంధించి కూడా మీరు బీసీని పెట్టలేకపోయారు. ఈ బీసీ ఒకటి, నాన్ పొలిటికల్ క్యాండిడేట్ ఒకటి, వెనక ముందు చూడకుండా ఈ రకంగా పెట్టారా? అండ్ ఇంకొకటి, మీ పార్టీలోనే ఏదైనా జరుగుతుందా అన్న ఇన్ని ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఏం జరుగుతుంది? ఇండి కూటమి నిజంగానే లోపల బలహీనంగా ఉందా? అందరికీ నమస్కారం, అదేవిధంగా కోపార్టిసిపెంట్స్ అందరికీ కూడా నమస్కారం. మొదటగా నేను సిపి రాధాకృష్ణ గారికి 15వ దేశ ఉపరాష్ట్రపతి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాళ్ళకు మనస్ఫూర్తిగా మన ధన్కర్ గారికి లాంటి పరిస్థితులు బీజేపీ వల్ల గాని మోదీ వారి వల్ల గాని తలెత్తద్దని, వాళ్ళ పూర్తి పదవి కాలాన్ని ప్రజాస్వామికంగా నిర్వర్తించాలని నేను మనస్ఫూర్తిగా నా పక్షానే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఇండియా కూటమి పక్షాన కూడా వాళ్ళకి నేను అభినందన తెలియజేస్తున్నా. సో ఇప్పుడు మీరు క్రాస్ ఓటింగ్ ను మేజర్ ఎజెండాగా తీసుకునే పరిస్థితి గురించి మనకి ఇప్పుడు నడుస్తుంది కాబట్టి
సరే 15 ఓట్లు క్రాస్ ఓటింగ్ అయింది. స్ట్రాటజీగా కూడా మన శేషన్న గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి సర్వటి క్యాండిడేట్ పెట్టలేదు, ఎన్నెన్నో అంటే భిన్నమైన అభిప్రాయాలు. అదేవిధంగా పివి రెడ్డి గారు బీజేపీ సోదరుడు కూడా బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ క్యాండిడేట్ ను పెట్టలేదని, అదేవిధంగా మన బీఆర్ఎస్ సోదరుడు కూడా మేము ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినని వాళ్ళకి భిన్న అభిప్రాయాలు చెప్పారు. మరి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఉంటే అందరి అభిప్రాయాలకు వాళ్ళని గౌరవించాలా, మనం కూడా కొన్ని పరిస్థితులకు గౌరవించవలసి ఉంటుంది. కానీ నేనేమనుకుంటానంటే, మేము క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసేటప్పుడు అది రేవంత్ రెడ్డి పెట్టిండా, రాహుల్ గాంధీ పెట్టిండా, ఇండియా కూటమి పెట్టిందా అనేది ఉపరాష్ట్రపతి, ఇప్పుడు మనం రాష్ట్రపతి పదవికి ఉపరాష్ట్ర పదవికి కంపేర్ ప్రజాస్వామికంగా రాష్ట్రపతి చాలా పెద్ద హోదా, ఈ భారతదేశానికి మొదటి పౌరుడు అయినప్పటికీ కూడా ఉపరాష్ట్రపతి పదవి అనేది దెర్ ఇస్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద లీడర్. ఇదేంటి, ప్రతిపక్షానికైనా అధికార పక్షానికైనా ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నది. ఏ విధంగా ఈ రాజ్యసభలో వాళ్ళు ఇరు వర్గాలను సమేనంగా తీసుకువెళ్ళవలసిన బాధ్యత ఉపరాష్ట్రపతి మీద ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మేము చూసుకున్నప్పుడు రాజ్యాంగ కోవిందుడైన, రాజ్యాంగాన్ని చాలా అవనవం పట్టి రాజ్యాంగం పట్ల ఎంతో పట్టున్నటువంటి వ్యక్తిని ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో నిలబెట్టాలని ఒక ఆలోచనతో కూడినటువంటి దృక్పథంతో మేము మన సుదర్శన్ రెడ్డి గారిని రాధాకృష్ణ గారికి యొక్క ఆలోచన కన్నా సుదర్శన్ రెడ్డి గారు చాలా మెరుగుకుంటారని మా పక్షం అంతా సుదర్శన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడవలసి వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు ఇది న్యూట్రల్ వ్యక్తి, మన కొందరు అన్నారు పొలిటికల్ వ్యక్తిని పెడితే బాగుంటుంది. మేము ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీగా చూడలేదు. ఇప్పుడు దేశంలో ఏం నడుస్తుంది అంటే మన సోదరులు కొందరు బీసీ నినాదం నడుస్తుంది కాబట్టి బీసీని పెడితే బాగుంటుందని మేము బీసీ పక్షం, బీసీ వ్యతిరేక వర్గాలతో పోరాటం అని మేము అనుకుంటలేము. మీరు ఈ రోజు రాజ్యాంగ పక్షము, రాజ్యాంగ వ్యతిరేక పక్షంతో ఈ దేశంలో పోరాటం జరుగుతున్న ట్రెండ్, ఒక సమూహం రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేయాలనుకుంటే ఒక సమూహాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని రాహుల్ గాంధీ ముందుకెళ్తున్న పరిస్థితిలో ఈ రాజ్యాంగం పట్ల పటిష్టమైన అవగాహన ఉండి ఈ రాజ్యాంగాన్ని రేపు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకు అధికార పక్షంలో ఉన్నటువంటి రాజ్యసభలో సమానంగా సమతుల్యంగా రేపు పెట్టిన ఎన్డీఏ పక్షాన నిలబడాలనే ఉద్దేశం కాకుండా ఇరు వర్గాలను ఒకసారి వారు ఉపరాష్ట్రపతిగా అయిన అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి, ఇమీడియట్ గా ఎప్పుడైతే పదవి చేపట్టిన తెల్లారి నుండి వాళ్ళు ఎన్డీఏ పక్ష నాయకుడు కాదు, వారు ఈ దేశానికి ఉపరాష్ట్రపతి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి రాజ్యసభలో ఇరు వర్గాలను సమవేతం చేసి. ఈ యొక్క మన ధన్కర్ గారికి పట్టిన పరిస్థితి ఏంది, వారు కొన్ని విషయాలలో బీజేపీ మరియు మోదీ గారి ఒత్తిళ్లకు తట్టుకోలేక ఇంత బహిర్గతంగా రాజ్యాంగాన్ని నాశనం చేస్తుంటే తట్టుకోలేక వారు మాట్లాడిన మాటలతోని కదా ఈరోజు ధన్కర్ గారు లేరు 10 నుండి. అసలు ఈ రోజు వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు వచ్చినటువంటి బీజేపీ అసలు ధన్కర్ గారిని ఎందుకు తీసేసిన ఒక్క విషయం బయట చెప్పలేదు. అంటే అంటే ఇప్పుడు అనిల్ గారు దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. సరే, ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల రిజైన్ చేస్తున్నారు, అవన్నీ విషయాలు పక్కన పెట్టినా సరే, కాంగ్రెస్ పార్టీకి మీ రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో మీకు చిత్తశుద్ధి ఉంది. సరే, మీరు దాని గురించి మీరు ట్రై చేస్తున్నారు, మీరు రాహుల్ గాంధీ కూడా ముందుంటున్నారు, కరెక్టే. కానీ మీరు సొంతంగా మీ ఓట్లని కాపాడుకోవడం విషయంలోనే మీరు ఫెయిల్ అయ్యారు కదా. ఇంకా ఇతర పార్టీలు ఇతర వాటిని కూడా మీరు కలుపుకోవడంలో కూడా ఫెయిల్ అయినట్లే కదా. మరి దీనికి ఏం చెప్తారు? నేను దీన్ని ఫెయిల్ అయినట్టుగా నేను అనుకోను. ఎందుకంటే ఓటు అనేది ఒక వ్యక్తిగత స్వతంత్రం, ఓటు అనేది ఒక వ్యక్తిగత ప్రజాస్వామ్యం. అందుకే కదా మేము ఓట్ చోరీ అనే నినాదాన్ని ఇంత గట్టిగా తీసుకెళ్తుంది. ఇక్కడ కూడా ఓట్ చోరీ అంటారా ఏంటి? ఓటును గౌరవిస్తాం, మేము ఓటును గౌరవిస్తాం. ఈ రోజు కూడా ఎవరైతే క్రాస్ ఓటింగ్ అంటున్నారు, ఇది బీజేపీ వాళ్ళు ఓటేశారు, ఇది కాంగ్రెస్ వాళ్ళు ఓటేశారు, ఇది ఎన్డీఏ వాళ్ళు ఓటేశారు, ఈ ఓట్లు క్రాస్ ఓటింగ్ అయినని ఆ 15 మందిని అయితే దొరకబెట్టి యాక్చువల్లీ అనిల్ గారు పాయింట్ ఏంటంటే, సరే గెలిచారు, ఓటు అనేది ప్రజాస్వామ్యబద్ధంగా హక్కు కరెక్టే. కానీ యూనిటీ గురించి కూడా అక్కడ క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే ఎన్డీఏలో వాట్ ఎవర్ సీట్లు ఉన్నాయో అన్ని వాళ్ళకి పడ్డాయి, అది వాళ్ళ యూనిటీ. మీ యూనిటీ ఏమైంది అని చెప్పేసి ప్రశ్న. ఇక్కడ ఎన్డీఏ కూటమిలో లుకలుకలు ఉన్నాయి, లోపల ఇన్సైడ్ గొడవలు ఉన్నాయి. యూనిటీ గురించి మాట్లాడినప్పుడు యూనిటీగా బీజేపీ పెట్టినటువంటి ఎన్డీఏ అభ్యర్థి మొన్నటి దాకా ఉన్నటువంటి ధన్కర్ ప్రజాస్వామికంగా మాట్లాడుతుంటే వారు చేసే అనైతిక యూనిటీకి వ్యతిరేకించే కదా ఆయన బయటకు వెళ్ళిపోయింది, సీట్లకు వెళ్ళేదని తప్పించింది. సరే, మీరు క్రాస్ ఓటింగ్ గురించి మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ఓటు అనేది ప్రజాస్వామిక వ్యక్తిగత హక్కు. కాబట్టి ఇప్పుడు మీరు ఏమంటున్నారు, 15 మంది ఇండియా పక్షాలనే క్రాస్ ఓటింగ్ జరిగిందని అట్లా ఎందుకు అనుకోవాలి?
వాళ్ళు ఒక 30 మంది ఇండియా పక్షాన ఉన్న వాళ్ళు క్రాస్ సెట్టింగ్ ఇస్తే దీంట్లోకి వెళ్ళి ఏదో అడపాదడప 2-3 అడ క్రాసింగ్ అవుట్ చేయొచ్చు కదా. ఎన్డీఏ పక్షాన ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా క్రాస్ ఓటింగ్ చేయలేదనేటువంటి రుజువు కూడా అక్కడ ఏం లేదు కదా. మనం జరిగినటువంటి ఎక్కువగా వచ్చిన ఓట్లు మాత్రమే మీరు ఇండియా కూటమిలో క్రాస్ ఓటింగ్ అంటున్నారు. ఓకే, ఒక్క నిమిషం అనిల్ గారు, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. వెంకటరెడ్డి గారు ఇందాక అనిల్ గారు ఒక పాయింట్ అన్నారు, ఈ 300లో క్రాస్ ఓటింగ్ లో కూడా ఏమైనా పడి ఉండొచ్చు కదా ఇండి కూటమికి అని చెప్పేసి ఆయన ఒక ప్రశ్న అన్నారు. ఆయన ఇంకొకటి మీ దగ్గర యూనిటీ గురించి మాట్లాడితే ఫస్ట్ దానికంటే ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది అన్న ప్రశ్న కూడా ఆయన అడిగారు. ఇంతకుముందు మన బీఆర్ఎస్ సోదరు కూడా ఏమనంటే మేము ప్రజలతో మేము ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, అది చేస్తున్నాం. సరే, వాళ్ళు ఈ రోజు పార్టీలతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కాదు, ఈ రోజు తెలంగాణ ప్రజల దగ్గర కూటమిలోకి దూరంగా పార్టీ నుండి వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రజలే బీఆర్ఎస్ పార్టీ నుండి డిస్టెన్స్ చేస్తారు. ఎలక్షన్స్ పోతలేరు కదా మీరు. యూరియా నిజంగా వాళ్ళు పక్షాన రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉంటే వాళ్ళు ఇండియా కూటమి పక్షాన నిలబడాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న విషయం, కేంద్ర ప్రభుత్వం అక్కడ విడుదల చేస్తే మనం ఉన్నటువంటి యూరియా ఇవ్వనందుకు నిలబడాలన్న ప్రశ్న వాళ్ళు. ఒక్క నిమిషం అనిల్ గారు, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు ఈ పాయింట్ కి ఏం చెప్తారు? అదే నేను ఏమంటున్నా, ఇప్పుడు అనిల్ గారు ఏమనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ చేసింది కరెక్ట్, సమర్థించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజా సమాజం అంతా కూడా గమనిస్తుంటది మనం ఏం మాట్లాడుతున్నాం, ఎవరికి ఓటేస్తున్నాం, ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి, ఎక్కడ ఫైట్ చేస్తున్నాం. మనసులో ఒక మాట, మనసులో మాట ఒకటి, బయట చూపించేది ఇంకొక మాటగా కాంగ్రెస్ పార్టీలో కనపడతా ఉంది, క్లియర్ కనపడతా ఉంది. వీళ్ళే ఒక వైపు నుంచి ఏమో బీసీలకు రిజర్వేషన్ కాబట్టి పోట్లాడుకుంటూ మేము బీసీల కోసమే 42% రిజర్వేషన్ తెస్తామని చెప్పిన వాళ్ళు వీళ్ళంతా కూడా అది కాకుండా ఒక ఓసీ అభ్యర్థిని పెట్టి అక్కడ గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడండి అని చెప్పి అక్కడ ముచ్చుకుంటూ మరి అక్కడ చేస్తా ఉన్నారు. అందుకే వాళ్ళ పార్టీలో లుకలుకలు ఎందుకు కనపడుతున్నాయి, ఇండి కూటమిలో లుకలుకలు ఎందుకు కనపడుతున్నాయి? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్. నేను ఏమంటున్నానంటే ఒక మంచి అత్యున్నత పదవికి ఉపరాష్ట్ర పదవి ఏదైతే సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఎన్నికల్లో గెలిపించాలనుకున్నప్పుడు డెఫినెట్ గా పార్టీలకు అతీతంగా ఒక ఎంబీసీ అభ్యర్థి ఉన్నప్పుడు మీరు ఎందుకు ఓటు వేయలేకపోయారు, ఎందుకు యునానిమస్ గా ఆయన గెలిపించలేకపోయారు అని చెప్పి ప్రశ్న డెఫినెట్ గా మీరు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. అందుకనే మీ పార్టీలో ఉన్న ఇండి కూటమిలో ఉన్న డిఎంకే వాళ్ళు కానీ, లేకపోతే టీఎంసీ వాళ్ళు కానీ, లేకపోతే పార్టీ కానీ, మిగతా పార్టీలన్నీ కూడా ఒక్క నిమిషం ఉండండి. మీ దాంట్లోనే, ఎందుకంటే ఓ రోజు మమతా బెనర్జీ ఇంకొక స్టేట్మెంట్ ఇస్తారు, డిఎంకే ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, యాప్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ఇంకొక పార్టీ ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. మీ దాంట్లోనే లుకలుకలు కనపడుతున్నాయి. ఇలాంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఒక ఉపరాష్ట్రపతిని ఎన్నికగా గెలిపించడంలో కూడా మీరు ఫెయిల్ అయ్యారంటే డెఫినెట్ గా మరి మీ పార్టీ ఇండి కూటమి అభ్యర్థులే, ఎంపీలే ఈ రోజు క్రాస్ ఓటింగ్ చేసేసి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఎంబీసీని గెలిపించాలనే ఆలోచనతో ఈ రోజు ముందుకు వచ్చి ఉంటారు. అది మా దాంట్లో నుంచి రారు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కానీ, ఎన్డీ కూటమి కానీ మేము ముందే తెలుసు, మేము డెఫినెట్ గా మేము గెలుస్తున్నాం అని తెలుసు. కానీ మీరు వాంటెడ్ గా మీకు కూడా తెలుసు అది ఎన్డీ కూటమి అభ్యర్థి డెఫినెట్ గా గెలుస్తున్నారు, ఎట్టి పరిస్థితులు గెలుస్తున్నారు. ఏం చూపించుకోవడానికి నాకు అర్థం కావట్లేదు. మీరు నిజంగానే నీతి నిజాయితీ ఉంటే, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే డెఫినెట్ గా మీరు బీసీ అభ్యర్థిని గెలిపించాల్సి ఉండే. ఓసీ అభ్యర్థిని ఎందుకు పెట్టిరో అది మీరు తప్పు చేసిర్రు. అది చాలా పెద్ద తప్పు. అది ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు ఒక పాయింట్ లేవనెత్తారు, దాని గురించి ఒకసారి ఆయన దగ్గర క్లారిటీ తీసుకుందాం. అనిల్ గారు, బీసీ విషయంలో మీరు పెద్ద పీట వేశారు, మరి బీసీ క్యాండిడేట్ ని కాకుండా రెడ్డి క్యాండిడేట్ పెట్టడంలో కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి, దానికి ఏం చెప్తారు మరి? రైట్, చూడండి, బీసీ క్యాండిడేట్ ను డెఫినెట్ గా మేము బీసీ నినాదాన్ని ఈ రోజు దేశమంతా, నేను మొదటగా వెంకటరెడ్డి అన్న గారినైనా, ఈవెన్ మా బీఆర్ఎస్ సోదరునైనా అందరినీ నేను అభినందిస్తున్నా. ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ అనేది ఒక
ఒక బీసీ పక్షపాతి పార్టీగా మీరు గుర్తించినందుకు మీరు ఏ విధంగా గుర్తించాలి? మీరు చేసిన మోసం ఎట్లా ఉందంటే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిన దగ్గర నుంచి సర్వే దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి ఈ 42% 32% ముస్లింలు యాడ్ చేసుకుంటూ మీరు మోసం చేస్తుంటే డెఫినెట్ గా తెలంగాణ సమాజం ఏమనుకుంటది? మీరు ఏమనుకోని రాజ్యాంగంలో బుక్ పట్టుకొని రెడ్ బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు. ఈ విలువలు ఉన్నాయా మీ దాంట్లో? ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా? రాజ్యాంగ విలువలు కాపాడుతున్నారా? ఇది మోసం చేయడం కాదా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కానీ భారతదేశం కానీ బీసీలని మీరు మోసం చేస్తున్నారా లేదా అని చెప్పాలి మీరు. చెప్తాం కాబట్టి వాళ్ళు ఒక బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుని చేయలేని పార్టీ ఉపరాష్ట్ర పదవిని వాళ్ళు డిమాండ్ చేయడం అనేది బీసీ నాయకుడిని 3 సార్లు చేసుకున్నాం. మేము 3 సార్లు చేసుకున్నాం. లక్ష్మణ్ గారిని చేసుకున్నాం, అంటే సంజయ్ గారిని చేసుకున్నాం, అంతకుముందు ఇంకొక క్యాండిడేట్ చేసుకున్నాం, ఇప్పుడు 3 సార్లు చేసుకున్నాం. అంటే కూడా ఆల్టర్నేటివ్ వస్తుంటాయి. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం అనిల్ గారు, ఒక నిమిషం అండి శేషు గారు. సో ఒక నిమిషం మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు మేడం, వెంకటరెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. చెప్పండి మీ పాయింట్ ఎందుకు క్లారిటీ ఇవ్వండి. నేను శేషు గారి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ రాష్ట్రంలో కూడా నియంత్రణనే ఉంటది, వాళ్ళకి జరిగే ట్రైనింగ్ ఇట్లుంటది, వాళ్ళతో ప్రాబ్లం మా సోదరులతో. కాబట్టి ఏంటంటే నేను అనేది ఏంటంటే మేము రాజ్యాంగాన్ని దీన్ని ప్రతిపాదనగా తీసుకొని చేసినప్పుడు ఒక రాజ్యాంగం ఉద్దేశంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి దేశం ఆమోదించే వ్యక్తిగా ఉన్న వ్యక్తిని తప్పకుండా మేము ఒక క్యాండిడేట్ గా పెట్టాలని మేము ఆలోచించాం. అదేవిధంగా ఇండియా అంటే వాళ్ళ నుంచి కూడా ఒక ప్రశ్న, ఇంతమంది ఎంపీల్లో కూడా ఒక్క బీసీ నాయకుడు ఎవరికి కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న చిత్తశుద్ధి లేదా, ఒక్క సుదర్శన్ రెడ్డి తప్ప అని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నారు. సరే ఒక నిమిషం అనిల్ గారు దాని గురించి క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం అనిల్ గారు, ఒక్క నిమిషం నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శేషు గారు, సో ఇక్కడ ఏదైతే క్రాస్ ఓటింగ్ చూస్తుంటే కూడా ఏదైనా ఇండివిజువల్ పర్సన్ ని అట్లాంటి ఆకర్షించినట్టు అయిందా, లేదంటే నిజంగానే ఇండి కూటమిలో ఇన్సైడ్ గా ఏమైనా బలహీన పడుతుందని అనుకోవచ్చా? మీ అనాలిసిస్ ఏంటి? ఇక్కడ మ్యూట్ లో ఉన్నారండి శేషు గారు. ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక నేచర్ చూడాలి కదా మనం. ఇది నాన్ విప్ సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్. సీక్రెట్ బ్యాలెట్ లో ఓటింగ్ జరుగుతుంది, నాన్ విప్ ఉంటుంది. విప్ జారీ చేయరాదు. విప్ జారీ చేసి ఉంటే ఇప్పుడు ఎవరైతే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ చేశారో వాళ్ళ సభ్యత్వాలు రద్దు అవుతాయి, డిస్క్వాలిఫై అవుతారు. బట్ ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ అది లేదు కాబట్టి, ఫ్రీ హ్యాండ్ ఉంది కాబట్టి క్రాస్ ఓటింగ్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఇక్కడ మనకు కనపడ్డాయి. క్రాస్ ఓటింగ్ జరిగింది అనే విషయాన్ని మనకి కనపడుతుంది. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది బార్ అసోసియేషన్ ఎలక్షన్ కాదు కదా, ఇది ఒక పార్లమెంట్ మెంబర్స్ కు సంబంధించినటువంటి ఎన్నిక. 543 మంది 250 మందికి సంబంధించినటువంటిది. అప్పర్ హౌస్ లోయర్ హౌస్ కు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి బార్ అసోసియేషన్ ఎన్నిక అయి ఉంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తులకు అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇది అక్కడ ఇటు కాదు కదా, ఒక పార్లమెంటేరియన్, ఒక పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎన్నిక. అయితే నాన్ పొలిటికల్ క్యాండిడేట్ ని పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన కాదు. పోయినసారి మార్గరెట్ ఆల్వాని పెట్టారు కదా. మార్గరెట్ ఆల్వా ఎవరు? ఫంక్తు కాంగ్రెస్ పార్టీ లీడరు. బట్ ఈసారి నాన్ పొలిటికల్ క్యాండిడేట్ ని పెట్టడానికి కారణం ఏంటంటే ఆప్ అండ్ టీఎంసీ ప్రతిపాదన. ఆ 2 పార్టీలు గట్టిగా పట్టుబట్టాయి నాన్ పొలిటికల్ క్యాండిడేట్ ని పెట్టాలన్న సందర్భంలో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన ఏంటంటే మా దగ్గర సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఇటీవల మేము ఒక కమిటీ వేస్తే ఆ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు, తర్వాత న్యాయ కోవిదుడు, కొంత హక్కుల కోసం పోరాడినటువంటి వారు, ఇటు పెడితే బాగుంటుందని ఒక ప్రతిపాదన మేరకు అడావుడిగా సుదర్శన్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది తప్ప ముందు నుంచి అనుకున్నటువంటి పేరేమీ కాదు అది. అందుకని ఇక్కడ ఇండియా కూటమి ఉన్నటువంటి ఓట్లను నిలబెట్టుకోలేకపోయింది, న్యూట్రల్ ఓట్లను కూడా తీసుకురాలేకపోయింది. దానికి కారణం ఇదే నేను చెప్తున్నటువంటి అంశమే. ఇది ఒకటైతే, రెండోది భారతీయ జనతా పార్టీ ఎత్తుగడ చాలా బలంగా ఉంటుందండి. పొలిటికల్ స్ట్రాటజీస్ ఎంత బలంగా ఉంటాయంటే హర్యానాలో గెలిచింది ఎత్తుగడలతోటే, మహారాష్ట్రతో గెలిచింది ఎత్తుగడలతోటే, ఢిల్లీలో గెలిచింది కూడా ఎత్తుగడలతోటే. బట్ ఆ స్థాయిలో పొలిటికల్ స్ట్రాటజీ ఇండియా కూటమి ప్లే చేయలేకపోతుంది, ఇండియా కూటమి ఆ వ్యూహాలు చేయలేకపోతుంది. కాబట్టి వరుస ఓటములు మీకు కనపడుతున్నాయి. 18వ లోక్సభలో వచ్చినటువంటి అడ్వాంటేజ్ ని నిలబెట్టుకోవటంలో ఇండియా కూటమి ఫెయిల్యూర్ అవుతుందని చెప్పడానికి ఉదాహరణకు హర్యానా,
ఉదాహరణకు మహారాష్ట్ర, ఉదాహరణకు ఢిల్లీ, ఉదాహరణకు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనే విషయాన్ని కూడా మనం గమనించాలా. ఇక్కడ గనక వాళ్ళ బలాన్ని నిలబెట్టుకొని తటస్థ పార్టీలను కూడా తమ వైపుకు తిప్పుకొని ఉంటే ఇండియా కూటమి కొంత బలం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. రేపు బీహార్ ఎన్నికల్లో కూడా ఇప్పుడు అదే నేను చెప్పేది ఏంటంటే, బీహార్ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఇండియా కూటమికి అడ్వాంటేజ్ ఉంటే ఒక్కసారి బీజేపీ వ్యూహకర్తలు బీహార్ లో దిగితే మొత్తం ఫలితం తారుమారు అయిపోతుంది అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి. రేపు ఎలక్షన్ లో కూడా అదే రుజువు కాబోతుంది అనే విషయాన్ని గమనించాలి. అందుకని రెండోది, ఇండియా కూటమి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఎగ్జాంపుల్ ఏంటంటే, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైనప్పుడు ఎంత బలంగా పొలిటికల్ మైలేజ్ వచ్చిందండి వాళ్ళకి. ఎందుకు వచ్చింది అట్లా? నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఎన్టీఆర్ ఉన్నారు, నేషనల్ ఫ్రంట్ కి కన్వీనర్ గా విపి సింగ్ ఉన్నారు, తదుపరి విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. కానీ మీకు ఇండియా కూటమి పెట్టి ఇప్పటికీ 3-4 సంవత్సరాలు అవుతున్నా ఇండియా కూటమికి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే ఉన్నారు, కానీ విపక్ష లేకపోతే సొంత అలయన్స్ పార్టీల నుంచి ఒక్క కన్వీనర్ ను పెట్టుకోలేకపోతున్నారు. ఇది వ్యూహాత్మక తప్పిదం. అసలు వీళ్ళ దగ్గర రాజకీయ వ్యూహమే లేదు. 130-140 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకుంటారు తప్ప వీళ్ళకు ఒక పొలిటికల్ స్ట్రాటజీ లేదు. ఉంటే ఇండియా కూటమిని బలోపేతం చేసేటటువంటి చర్యలు తీసుకోవాలి కదా. ఇంకొక తేడా చెప్తానండి నేను. ఎన్డీఏ కూటమి కంటే ఇండియా కూటమి చాలా బలమైంది. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు స్ట్రాంగర్ పార్టీలు అండి. మీకు ఒక ఎస్పీ ఈ ఎన్నికల్లో 40 ఓట్లు ఉన్నాయి వాళ్ళకి, ఒక డిఎంకే ఈ ఎన్నికల్లో వాళ్ళకి 40 ఓట్లు ఉన్నాయి, ఒక టీఎంసీ ఈ ఎన్నికల్లో వాళ్ళకి 31 ఓట్లు ఉన్నాయి, ఒక ఆర్జేడీ బీహార్ లో ఒక బలమైనటువంటి పార్టీ. బలమైన పార్టీలను తన వైపుకు పెట్టుకొని ఎన్డీఏ కూటమిని ఓడించలేకపోతుంది. కారణం ఏంటంటే ఘోరమైన రాజకీయ వ్యూహాత్మక తప్పిదాలు. మీరు అదే ఎన్డీఏలో బీజేపీ బలమైంది. బీజేపీతో ఉన్న అలయన్స్ పార్ట్నర్లు ఎవరు బలం అండి? ఒక్క తెలుగుదేశం పార్టీ మొన్న వచ్చింది. ఎన్ని ఓట్లు అండి? 16 ఓట్లు. ఒక జేడీయూ అండి ఎన్ని ఓట్లు అండి? 11 ఓట్లు. అంటే వాళ్ళ పక్షాన ఉన్నటువంటి పక్షాలు, మిత్ర పక్షాలు చాలా తక్కువ, బలహీనం. కానీ వీళ్ళ వైపు ఉన్నటువంటి అధిక ఎన్డీఏ పక్షాల్లో ఉన్నటువంటి మిత్ర పక్షాలు చాలా బలమైనవి. అంటే బలమైన పక్షాలను పెట్టుకొని ఎన్డీఏని కొట్టలేకపోతుంది. కారణం ఏంటి? కాంగ్రెస్ వైఫల్యం. మీరు చూడండి, ఇండియా కూటమిలో కాంగ్రెస్ బలహీనంగా ఉంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ బలంగా ఉంటది. కాబట్టి కాంగ్రెస్ బలహీనమైనటువంటి ఎత్తుగడలతోటి ఒక కూటమిని బలంగా నడిపించలేనటువంటి వ్యూహాత్మక లేమితనంతో ఇవాళ ఈ ఓటమిలన్నీ ఎదురవుతున్నాయనే విషయాన్ని గమనించాలి. అంటే శేషు గారు, ఇంకొకటి ఈ విషయంలో కూడా బీఆర్ఎస్ కూడా స్ట్రాటజీ ప్లే చేసింది అనుకోవచ్చా? మీరు అన్నట్లు ఇండియా కూటమికి డైరెక్ట్ గా సపోర్ట్ కాకపోయినా అది ఇండైరెక్ట్ గా ఎన్డీఏకి సపోర్ట్ అయింది అనుకోవచ్చా? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీకు ఏ కూటమిలో లేని పార్టీలు 3 బలమైన పార్టీలు, 3 కూడా గతంలో ఆ రాష్ట్రాల అధికారంలో ఉన్న పార్టీలే. 3టికి ఉన్న ఓట్లు 22. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది, గతంలో ఏ కూటమికి సంబంధించింది కాదు. బీజేడీ వరుస అధికారంలో ఉంది, ఏ కూటమికి సంబంధించింది కాదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది, ఒకప్పుడు ఏ కూటమికి సంబంధించింది కాదు. ఈ 3 పార్టీలు ఏ కూటమికి సంబంధించిన పార్టీలు కాదు, కానీ వీళ్ళకున్న ఓట్లు 22. ఈ 22 ఓట్లలో మీకు 11 ఓట్లు డైరెక్ట్ గా ఎన్డీఏ మద్దతు ఇస్తే మిగతా ఉన్నటువంటి 11 ఓట్లు ఎక్కడా మద్దతు ఇవ్వకుండా న్యూట్రల్ గా ఉండిపోయాయి. బట్ వీళ్ళని అసలు సంప్రదించారా? ఎప్పుడు సంప్రదించారు వీళ్ళని? ఎన్డీఏ సంప్రదించిన తర్వాత సంప్రదించారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, మమ్మల్ని మొట్టమొదట సంప్రదించింది ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అన్నారు. అంటే వీళ్ళు చాలా పొలిటికల్ గా ఒక బలమైన వ్యూహాలతో ముందుకు రావట్లేదండి. మీకు వెరాజ్ ఎన్డీఏ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా అమిత్ షా, మోడీ వాళ్ళ రాజకీయ వ్యూహాలు ఎంత బలంగా ఉంటాయంటే, ఎంత యాక్టివ్ గా ఉంటాయంటే, ఎంత ఫాస్ట్ గా ఉంటాయంటే ప్రత్యర్థులు ఊహించలేనంత బలంగా ఉంటాయి, అంత స్పీడ్ గా ఉంటాయి. కానీ కాంగ్రెస్ అంతా అయిపోయినాక నిర్ణయం తీసుకుంటది. కాంగ్రెస్ అంతా అయిపోయిన తర్వాత ముందుకు వస్తుంది. దాంతో ఈ వైఫల్యాలు. మీరు ఎందుకండి ఇప్పుడు ఏమంటున్నారు? ఎవరు క్రాస్ చేశారో తెలియదు అంటున్నారు. ఈజ్ కరెక్ట్. ఎందుకంటే సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి. ఈవెన్ దో ఎన్డీఏకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇండియా కూటమికి ఓటు వేయటానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు అది ఇద్దరు నెక్ టు నెక్ ఉన్నప్పుడు ఆ పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ 322 ఓట్ల బలం, సొంత బలం ఉంది ఇండియా కూటమికి. ఇండియా కూటమిలో ఉన్న పార్టీల బలం 322. మీకు వచ్చిన ఓట్లు 300. 22 ఓట్లు ఎటుపోయినాయి అది చెప్పాలా. ఆ తర్వాత ఎంఐఎం మీకు మద్దతు ఇచ్చింది, అదొక ఓటు యాడ్ చేయాలా, ఆ ఓటు ఎటుపోయింది. తర్వాత ఇన్వాలిడ్ అయినాయి అనుకుందాం. ఎన్ని ఇన్వాలిడ్ అయినాయి? 14 ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి.
30 ఓట్లలో 14 ఇన్వాలిడ్ అయితే మిగతా 15-16 ఎడిపోయినాయి, క్రాస్ ఓట్ అయినట్టే కదా. ఒకవేళ ఈ ఆళ్ళ నుంచి క్రాస్ అయ్యాయి అనుకుందాం, వాళ్ళు 425 ఓట్లే వాళ్ళ బలం, కానీ 452 తెచ్చుకున్నారు కదా వాళ్ళు. అలాంటప్పుడు ఆ వైపు నుంచి మిస్టేక్స్, వీక్నెస్ మనం ప్రశ్నించగలం. బట్ ఈ వైపు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే, ఒకటి ఇటు నుంచి ఓటు క్రాస్ అయింది, ఒకటి ఇటు ఉన్న సొంత బలాన్ని నిలబెట్టుకోలేకపోయారు, రెండోది అట్నుంచి రావాల్సిన ఓట్లను కూడా సాధించలేకపోయారు, నాలుగోది న్యూట్రల్ ఓట్స్ ని వాళ్ళ వైపుకు తిప్పుకోలేకపోయారు. న్యూట్రల్ అంటే ఏంటి మీన్స్? ఎన్డీఏతో కలవని వాళ్ళు. ఒక ఇష్టం ఉంటే ఎన్డీఏలోనే ఉంది కదా, ఈ ఎన్డీఏలోనే ఉండి కేంద్రంలో అధికారంలో భాగస్వాములు అవుతారు కదా. కాబట్టి ఈ న్యూట్రల్స్ ఎప్పుడైనా విపక్షాల వైపుకు ఉండటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, కానీ ఆ ఓట్లను కూడా మీరు సాధించలేకపోయారు కదా. కాబట్టి ఫెయిల్యూర్ స్ట్రాటజీ. ఇప్పుడు క్యాండిడేట్ అనేది కాకుండా ఫెయిల్యూర్ స్ట్రాటజీ ఆఫ్ ఇండియా కూటమి, అందుకనే ఈ వ్యతిరేక ఫలితం. ఓకే, నేను మళ్ళీ వస్తానండి. ఎస్ దిలీప్ రెడ్డి గారు, ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు, నేను వస్తాను దిలీప్ గారి తర్వాత. దిలీప్ గారు, సో ఏదైతే మీరు యూరియా కోసము, యూరియా ఎవరిస్తే వాళ్ళకి మేము ఓటేస్తామని చెప్పేశారు, సరే బానే ఉంది. మీరు యూరియా పేరుతోని పరోక్షంగా ఎన్డీఏ కూటమికి మీరు సపోర్ట్ చేస్తారన్న ఆరోపణలు ఈ రోజు వస్తున్నాయి. ఆరోపణలకు మీరు ఏం సమాధానం చెప్తారు? క్లియర్ ఒకటే చెప్తున్నాం కదండి, మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి రాష్ట్ర ప్రయోజనాలకు చేకూరాలని చెప్పేసి మేము ఎవరు యూరియా ఇస్తే వారికి సపోర్ట్ చేసిర్రు. మేము ఓటు వేయకపోతే అది ఓటు ఎవరికి పడదు కదా. మేము ఇండియా కూటమికి సమాన దూరంలో ఉన్నాం కదండి. ఇండియా కూటమికి ఏ విధంగా మద్దతు ఇచ్చినట్టు అవుతుంది మీరు చెప్పండి. అనిల్ గారు, ఏంటి మీ ప్రశ్న ఏంటి? నేను వారు మాట్లాడిన శశి గారు నా ఒపీనియన్. ఓకే ఓకే, ఒక నిమిషం. ఎస్ దిలీప్ గారు, మేము ఓటు వేయకపోతే అది ఎవరికి రాదు కదండి. అక్కడ నోటా అనేది లేదు, నోటా లేదు కాబట్టి మేము ఏ పార్టీకి మద్దతు ఇవ్వలే. ఎవరైనా సరే ముందుకొచ్చి యూరియా సరైన కాలంలో వాళ్ళు సమకూరిస్తే వారికి ఇస్తామని చెప్పినాం. ఎవరు ఇవ్వలేరు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి మేము ఓటింగ్ దూరంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు ప్రజలకు ముందు నుంచే చెప్తున్నాం కదా. ఈ రోజు మీరు చెప్తున్నారు ఎన్డీఏ కూటమికి మేము మేలు చేసే విధంగా చేస్తామండి. ఏ విధంగా చేస్తామండి? ఓటు వేయకపోతే ఎవరికి పడదు కదా, ఓటు మెజార్టీలోనే తగ్గిపోతుంది. బీఆర్ఎస్ సోదరులు ఎప్పుడైనా బీజేపీతో ఉంటారు. ఎవరు చెప్పిరండి? అట్లుంటే మా మీద కేసులు ఎందుకైతే, ఇది కక్ష సాధింపు ఎందుకైతుందండి? ఇప్పుడు ఎవరెవరితో ఉంటున్నారండి? మీ పార్టీ వాళ్ళు పోయి అక్కడ క్రాస్ ఓటింగ్ చేసిరు కదండి. కాంగ్రెస్ పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఇక్కడ మీ ముఖ్యమంత్రి పోయి ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నటువంటి టీడీపీ పార్టీని మొన్న పొగలేడా అండి? ఎవరెవరితో మిత్రులు అంటుంది కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి ఎన్డీఏ సభ్యులు లెక్క వ్యవహరిస్తుంది ఇక్కడ. అది చూసుకోండి ముందు మమ్మల్ని అనే బదులు. మేము అందరికీ సమాన దూరం ఉన్నామండి. తెలంగాణ మాకు ఢిల్లీలో బాసులు లేరని క్లియర్ గా చెప్పినాం. మాకు ఉన్నది గల్లీలో, తెలంగాణలో ఉన్నటువంటి రైతులు మా బాసులు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మా బాసులు. ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కాదు మా బాస్, ఇండియా కూటమి కాదు మా బాస్ అని చెప్పేసి మేము క్లియర్ గా చెప్తా ఉన్నాము. మాకు వ్యతిరేక ఆలోచనలు ఉన్నప్పటికీ కొన్ని కేంద్ర పరిధిలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడాలా, అది మీ పార్టీకైనా మా పార్టీకైనా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఆలోచన ఉండాలి. మేము ప్రజల పక్షాలే కదండి. ఇప్పుడు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మీరు సప్లై చేస్తే ఇస్తామన్న ప్రజల పక్షాన కాకపోతే ఎవరి పక్షానండి మేము చెప్పింది? స్టేట్మెంట్ వచ్చింది ప్రజల పక్షాన కదండి. మీరు ఎక్కడైతే ఫెయిల్యూర్ అయ్యారో దాన్ని నెరవేర్చమని చెప్పేసి మేము మా యొక్క నిరసన ఆ రకంగా మేము వ్యక్తపరచడం జరిగిందండి. మీరు ఇప్పటికి కూడా యూరియా ఇవ్వలేరు కదండి, దాని గురించి చెప్పండి సమాధానం. దిలీప్ గారు, యూరియా రావాలంటే ఫస్ట్ అది కేంద్రం నుంచి రిలీజ్ అవ్వాలి, అక్కడ నుంచి వస్తేనే తర్వాత రాష్ట్రాల్లో వీళ్ళు సరఫరా చేస్తారు. కేంద్రం రావాలి, సరైన కాలంలో రాష్ట్రం కూడా అడగాలి. కేసీఆర్ గారు ఉన్నటువంటి 9.5 సంవత్సరాల్లో ఎప్పుడైనా యూరియా కొరత ఏర్పడిందా? ఈరోజు చెప్పులు లైన్ లో పెట్టే పరిస్థితి ఉందా? ఆనాడు లేని కొరత ఈ రోజు ఎందుకు వచ్చింది? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అడగడంలో సరైన సకాలంలో వారిని కేంద్రంలో అడగడంలో విఫలమైంది, కేంద్రం ఇవ్వడంలో విఫలమైంది. ఈ రెండు విఫలమైన అని చెప్పేస్తే కదా మేము అంటుంది. ఆ రోజు మరి ఎందుకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కసారి కూడా యూరియా కొరత ఎందుకు రాలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ మీరు ఒకటి మేము స్ట్రైట్ గా అడిగాం పాయింట్ ఏంటంటే కూడా మీరు ఇండైరెక్ట్ గా మీరు ఓటు వేయకపోవడం వల్ల ఈ ఓట్లు
పడవు కరెక్టే, కానీ అది ఇండైరెక్ట్ గా వాళ్ళకే వెళ్తుంది. అది మీకు తెలుసా తెలీదా? లేదంటే మీరు ఇదే మాట బహిరంగంగానే మేము ఎవరికి వేయలేము, అది ఎటు కాదు నోట కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట. నోటా అనే ఆప్షన్ లేదు కదా, అదే మీరు దాని కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు మీరు అంటున్నారు. నోటా వేసినా వేయకపోయినా అంతా ఒకటే కదా. అవును, ఎస్, నేను అదే అంటున్నాను. మీరు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసేదని చెప్పేసి ఒప్పుకోవట్లేదు. మేము ఇండైరెక్ట్ గా ఎందుకు సపోర్ట్ చేస్తామండి? ఒకవేళ సపోర్ట్ చేసేది ఉంటే యూరియా ఇండియా తరఫున వస్తే మేము బహిరంగంగానే ప్రకటిస్తుంటాం కదా మద్దతు. రైతుల పేర్లు యూరియా పేరు ఇది ఒకటి అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని చెప్పేసి మీ పైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఎలా రుజువు చేసుకుంటారంటే మీరు మళ్ళీ యూరియా పేరు అదే అంటారు. మీరు అనేది ఆరోపణలు అనేవి నిజం కాదు కదా. ఈ రోజు 9.5 సంవత్సరాల్లో మేము ఏ రోజు కూడా ఎన్డీఏలో మేము మంత్రివర్గంలో చేరుడు కానీ అట్లాంటి పనులు చేయలే కదా. మేము అంత కావాలంటే మేము బహిరంగంగా చెప్పొచ్చు కదా. మాకే ఉంది, మాది ఒక ఇండిపెండెంట్ పార్టీ. మాకు అంత కావాలంటే మేము బహిరంగ వచ్చి మద్దతు ఇవ్వాలనుకుంటే ఇస్తాం కదా. మేము అంత ఎవరి కోసం మాకు భయపడాల్సిన అవసరం లేదు. మేము ఏదైనా ఇచ్చినా బేదాప్తా చేస్తాము. అనిల్ గారు ఒక పాయింట్ అన్నారు, మీరు ఇండైరెక్ట్ గా ఎప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తారు, ఢిల్లీలో వచ్చేసి దుష్మన్ చేస్తారు, గల్లీలో మాత్రం దోస్తాన్ చేస్తారు బీజేపీ తోట. ఇప్పుడు అది ఎవరి పార్టీ అర్థమవుతుంది కండి. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి చేస్తుండే ఆ పని. మేబీ వాళ్ళ ముఖ్యమంత్రిని అనాల్సిన అన్ని చెప్పి మా పార్టీ పేరు పెట్టి అంటుండేమో, మరి వాళ్ళకే తెలియాలి. అనిల్ గారు శశి గారు చెప్పిన పాయింట్స్ కి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఎందుకంటే అపాయం అయిపోతుంది కాబట్టి నా ఆలోచన ఏంటంటే, అన్నగారు ఒక మాట ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజీ లేదు. నిజానికి కూడా నేను కూడా చాలా ఇంటర్నల్ మీటింగ్ లో కూర్చుంటా, ప్రజలకు ఈ విషయం తెలవాలి ఛానల్ ద్వారా కూడా. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ పొలిటికల్ స్ట్రాటజీ మీద చాలా సీరియస్ ఉన్నాం మేము. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాంగ్రెస్ మేము మీటింగ్ లో కూర్చున్నా కూడా ఎంతసేపు మా యొక్క సైద్ధాంతిక విలువల మీదనే ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. నేను ఇంటర్నల్ గా కూడా పెద్ద పెద్ద లీడర్లతో కూర్చున్నప్పుడు కూడా మేము ప్రజలకు ఇచ్చిన మాట ఏంటిది, ప్రజలు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, మా ఆలోచనలు ప్రజలకు నచ్చుతున్నాయా లేదా, వాళ్ళకు నచ్చే విధంగా ఏ విధంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాలి అనే ఆలోచనల మీదనే ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది తప్ప కానీ బీజేపీకి ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీ అంటే అధికారమే ప్రధానంగా పెట్టి ఇప్పుడు బీజేపీ చాలా పొలిటికల్ స్ట్రాటజీ చేస్తారు. అవసరమైతే వాళ్ళు గోవాల రాజ్యాంగంగా తీసేస్తారు, వాళ్ళకు ఉన్న రాత్రి వాళ్ళు అవసరమైతే రాష్ట్రపతినే కాదు ఉపరాష్ట్రపతిని కూడా మారుస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు ఎంత పొలిటికల్ స్ట్రాటజీకి పోతారంటే అవసరమైతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని డైరెక్ట్ గా స్పోక్స్ పర్సన్స్ తీసుకొచ్చి కోర్టులకు, సుప్రీంకోర్టులకు, హైకోర్టులకు జడ్జిలను చేస్తారు. పొలిటికల్ స్ట్రాటజీ ఏదేమైనా సరే మాకు నిజంగా పొలిటికల్ స్ట్రాటజీ ఉంటే తెలంగాణను మేము తెలంగాణ ప్రజలకు మధ్య ప్రాణాలు కాపాడాలని ఆంధ్రను మేము ఈ రోజు రాజ్యాంగ పొలిటికల్ గా శూన్యం చేసుకుని తెలంగాణ ఇచ్చే వాళ్ళమే కాదు మేము. ఇక అంత పెద్ద పొలిటికల్ స్టెప్ ఒకటి ఇవ్వాలి, మళ్ళీ మీరు తెలంగాణ ఇచ్చేదాకపోతారని అంటే మీరు ఇచ్చే వాళ్ళైతే ముందే ఇవ్వాలి. అంత లాగి 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 అంతమంది ప్రాణాలు అర్పించిన తర్వాత ఇచ్చేదాకా రాదండి. ఒకటి మీరు అది ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇచ్చారు, కానీ మీకు ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేకుండే ఇవ్వకుండా ఇదిగో రెండు ఎంపీలతో స్టార్ట్ చేసి ఈ రోజు దేశాన్ని 10 సంవత్సరాలు వెళ్ళిన బీజేపీకి ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీ ఉంటే 140 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం తెచ్చి ఎన్నో ఉద్యమాలు చేసి పెద్ద పెద్ద లీడర్లను చూసిన వాళ్ళం ఆ మాత్రం పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేయలేక కాదు. ఒక నిమిషం, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట శేషు గారు. మా రాహుల్ గాంధీ గారు ఒకటే అంటారు, మా రాహుల్ గాంధీ ఇంకా 4 ఎలక్షన్లు ఓడిపోయినా సరే వి విల్ స్టాండ్ విత్ పబ్లిక్ స్ట్రాటజీ. ఒక నిమిషం, మీ పాయింట్ పైన క్లారిటీ ఇస్తారంట వెంకటరెడ్డి గారు. ఒక నిమిషం వస్తాను. శేషు గారి పాయింట్ ఏంటి? ఒక నిమిషం ఆగండి. ప్రజల మద్దతును కూడగట్టుకొని మేము ముందు అనిల్ గారు ఒక నిమిషం అంటే ఒక పొలిటికల్ పార్టీగా మీరు పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేయాలంటే కావచ్చు. మరీ చెప్తా అనిల్ గారు ఒక నిమిషం. అనిల్ ఒక్క మాట, ఇప్పుడు రాజకీయ పార్టీకి రాజకీయ వ్యూహాలు ఉండకుండా రాజకీయ పార్టీకి రాజకీయ వ్యూహాలు ఉండకుండా రాజకీయ పార్టీకి రాజకీయ అవసరాలు ఉండకుండా మీరు ఎట్లా మనుగడ సాగిస్తారు అని, మీరు ఎట్లా ప్రజలకు సేవ చేస్తారు అని? మీరు అధికారంలో ఉంటేనే కదా ప్రజలకు సేవ చేయగలిగేది. అధికారం లేకుండా ప్రజలకు ఎట్లా సేవ చేయగలుగుతారు? మీ పార్టీ ఎందుకు అధికారం కోసమే కదా. 15 సెకండ్స్ చెప్తా. రైట్, 2023 ఎలక్షన్ల మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎంత పోరాడిందనే విషయం కన్నా ప్రజలు గుమ్ముగూడిగా కాంగ్రెస్ పార్టీ వెంటొచ్చిండు.
మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం అనిల్ గారు మీరు అంటున్నారు కాంగ్రెస్ ఎన్నిక ఉన్నారని కరెక్టే. ఇప్పుడు మళ్ళీ మీరు స్థానిక ఎన్నికలకు వెళ్తే ఏంటో విషయం తెలుస్తుంది కదా. సరే ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు అప్పటి నుంచి మాట్లాడాలంటున్నారు, ఆయన టైం ఇవ్వాలి. ఒక నిమిషం అనిల్ గారు, ఒక నిమిషం ప్లీజ్ వెయిట్ ఒక నిమిషం. అనుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలవదు. వెంకటరెడ్డి గారు ఓకే ప్లీజ్ ఒక నిమిషం. మంచిదే, ప్రజల పక్షమే మా స్ట్రాటజీ. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు అనిల్ గారు టైం తక్కువ ఉంది, అందరికి రావాలి సమయం. ఒక నిమిషం అనిల్ గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు ఇప్పుడు అనిల్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే పొలిటికల్ స్ట్రాటజీ లేదు, మేము సైద్ధాంతిక విలువల మీదనే ఆధారపడ్డాము, వాటి మీద మేము ముందు పోతామని చెప్పి అంటున్నారు. పొలిటికల్ స్ట్రాటజీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇచ్చారు? కేసీఆర్ తోటి పొత్తు పెట్టుకొని కేసీఆర్ ని తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతున్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీని విలీనం చేయండి అంటేనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇది పొలిటికల్ స్ట్రాటజీ కాదా? ఇది పొలిటికల్ స్ట్రాటజీ కాదా? ఇది సైద్ధాంతిక విలువలా? ఇది ఏం మాట్లాడతారు? కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర సమాజం గుర్తించదు ఇట్లాంటి మాటలు. డెఫినెట్ గా స్ట్రాటజీస్ ఉన్నాయి, మీరు ఫెయిల్ అవుతున్నారు. మీరు తెలంగాణ రాష్ట్రమే కాదు, ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గాని, మోడీ గారిని గాని, అభివృద్ధిని గాని, సంక్షేమ పథకాలని ఈ అమలు చేసే తీరును చూసి భారతదేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని హక్కులు చేర్చుకుంటున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు అదే విధంగా జరగబోతా ఉంది. మీరు చేసే మోసపూరిత ఇచ్చిన హామీలు కానీ, మోసపూరిత వాగ్దానాలు కానీ ఈ రోజు కళ్ళకు కొట్టొచ్చినట్టు తెలంగాణ సమాజాన్ని బీసీలను గాని, ఎస్సీలను గాని, ఎస్టీలను గాని మోసం చేస్తుంది. కరెక్ట్ కాదా? మీకు పొలిటికల్ స్ట్రాటజీ వల్లనే మీరు పీసీ డిక్లరేషన్ పెట్టి ఆ స్ట్రాటజీని ఉపయోగించుకోవాలని పీసీల తోటి ఓట్లు వేయించుకొని ఈ రాష్ట్రం అధికారం వచ్చి ఇప్పుడు మీరు మోసం చేసి సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తిని ఓసీ వ్యక్తిని బీసీ కులాలు దొరకలేదని హనుమంతరావు గారి లాంటి వాళ్ళు ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ దొరకలేదా? పొలిటికల్ స్ట్రాటజీ లేవా? మీకు పొలిటికల్ స్ట్రాటజీ కాదు, ఇది మీరు వాంటెడ్ గా తీసుకొచ్చిన ఆలోచనతోటే ఈ రోజు మీరు రెడ్ బుక్ ను పట్టుకొని తిరుగుతున్నాడు మీ రాహుల్ గాంధీ. ఎక్కడ పోయిన రెడ్ బుక్? మీకు ప్రజాస్వామ్య విలువలు తెలియదా? రాజ్యాంగ విలువలు తెలియదా? ఒక బీసీ కులాల వ్యక్తిని గెలిపించాలని తెలియదా? ఎస్సీ వ్యక్తిని గెలిపించాలని తెలియదా? మేము ఒక నిమిషం ఉండండి. భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి చెప్తాను నేను. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1998 కానీ 99 కానీ ఇప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఒక మైనార్టీ వ్యక్తిని రాష్ట్రపతి చేసుకున్నాం, ఒక మైనార్టీ వ్యక్తిని రాష్ట్రపతి చేసుకున్నాం, గిరిజన బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం, ఒక ఎస్సీ బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం. ఇప్పుడు ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక ఉపరాష్ట్రపతిగా చేసుకున్నాం, ఆ వ్యక్తిని కూడా ఉపరాష్ట్రపతి చేసుకున్నాం. మీకు ఆలోచన లేకుండా ఒక ఓసీ వ్యక్తిని పెట్టి మీకు ఓట్లేయమంటే ఎవరేస్తారు ఓట్లు? మీకు పొలిటికల్ స్ట్రాటజీ మీకేం తెలుసు? ఏ పొలిటికల్ స్ట్రాటజీ ఉంటే కూడా మైండ్కి ఏం వాడుతున్నారు తప్పితే మీరు పైన చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. మీకు ఆ తెలివి లేక మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కానీ, భారతదేశ ప్రజలు కానీ మోసం చేస్తుంది. కరెక్ట్ కాదా? ఇది ఇంకో మాట చెప్తా. 27 మంది బీసీలని కేంద్ర మంత్రులు చేసుకున్నది భారతీయ జనతా పార్టీ. మూడోసారి మీకు ఆ చిత్తశుద్ధి లేదు. బీసీ కులాలను గాని, ఎస్సీలను గాని, ఎస్టీలను గాని అందరినీ కూడా ఒక అంత్యోదయ ఏదైతే సిద్ధాంతం ఉందో భారతీయ జనతా పార్టీకి, ఆ సిద్ధాంతం కోసం మేము కష్టపడుతున్నాం, పోరాడుతున్నాం. భారతదేశంలో ఏ మూలన ఉన్న వ్యక్తి అయినా కూడా బాగుపడాల ఆలోచనతోటి వికసిత్ భారత్ లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పోతా ఉంది. ఈ ఉపరాష్ట్ర ఎన్నికల్లో కూడా సిపి లక్ష్యమే. శేషు గారు ఫైనల్ గా మీరు చెప్పండి. సో ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల రిజల్ట్స్ ని చూస్తుంటే 2029 ఎన్నికల పైన ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి? మళ్ళీ రీఅలైన్మెంట్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి పైన పైచేయి సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి తన సొంత బలాన్ని నిలబెట్టుకోవటంలో వైఫల్యం చెందింది. ఇక్కడ ఈ ప్రభావము రేపు బీహార్ ఎన్నికల పైన పడితే, బీహార్ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి
గెలుపు సాధించకపోతే మరి రాబోయేటటువంటి 2029 లోక్సభ ఎన్నికల్లో కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అట్లా కాకుండా తన బలాన్ని కూడా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ప్రకారంగా బీహార్ లో ఇండియా కూటమి గెలవగలిగితే అది ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఎదగలుగుతుంది. దాని తర్వాత వచ్చేటటువంటి బెంగాల్ ఎన్నికలు, దాని తర్వాత వచ్చేటటువంటి తమిళనాడు ఎన్నికల్లో కూడా వాళ్ళకి గెలుపు అవకాశాలు ఉంటాయి. బట్ ఇక్కడ బీహార్ ఎన్నికలు కీలకంగా పోతున్నాయి. బట్ ఈ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి మరొకసారి వైఫల్యం చెందినట్టుగానే కనపడుతుంది. ఓకే అండి. అనిల్ గారు ఒక నిమిషం, వెంకటరెడ్డి గారు తక్కువ ఉంది. అనిల్ గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే చూడండి, ఈ రోజు మొత్తం దేశమంతా కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఓట్ చోరీతోని వాళ్ళు మొత్తం వాళ్ళ దొంగతనం అంతా బట్టబయలైంది. కాబట్టి ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి లేని ఎలక్షన్ ని, అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో డిజాల్వ్ చేయండి, అసెంబ్లీ డిజాల్వ్ చేయండి, ఎన్నికల పోదాం. ఓటు చోరీ ఎక్కడ జరిగిందో చూస్తాం. ఓటు చోరీ వాతావరణాన్ని సృష్టించడానికి, అదేవిధంగా రాబోయే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ మీద ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి, మేము గెలిచాము అనే ఒక మెసేజ్ క్రియేట్ చేసుకోవడానికి ధన్కర్ గారిని ఉపరాష్ట్రపతి గారిని బలిపశువు చేసి మళ్ళొకసారి లేని ఎలక్షన్ తీసుకొచ్చి ఒక విన్నింగ్ మూడ్ క్రియేట్ చేయడం, ఆర్టిఫిషియల్ విన్నింగ్ మూడ్ క్రియేట్ చేయడానికి దయచేసి ఈ కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు బీసీల విషయంలో ఇచ్చే అమెండ్మెంట్ చేసే స్థానంలో ఉన్నటువంటి బీజేపీ అమెండ్మెంట్ చేయట్లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మేము బీసీ రిజర్వేషన్ గురించి అమల్లోకి వస్తామని చెప్పేసి అంటుంది. అంటే రెండు పార్టీలు కూడా ఇక్కడ 8 మంది ఎంపీలను వాళ్ళని 8 మంది ఎంపీలను వీళ్ళను 8+8 2 కలిపితే పెద్ద ఒక గుండు సున్నాగా ఈ రోజు రాష్ట్రానికి 2 పార్టీలు చేస్తున్నది ఏం కాదు. మేము ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ రోజు లోకల్ గా ఉన్నటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీల నాయకత్వమే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరు కూడా. సో మొత్తం నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఆయా కూటమిలకు సంబంధించి ఆ బలబల